నమస్తే అందరికి. జీడిమెట్ల ఇన్సిడెంట్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే అంజలి వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. సో ఇది స్పాట్ జరిగిన ఇల్లు అని చెప్పేసి చెప్పుకోవాలి. అంజలి వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఒక 5 నెలల నుంచి అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. మనం ఒక్కసారి కనుక విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఇదంతా ఇన్సిడెంట్ జరిగిన ఏరియా ఇదంతా. సో ఇదే ఇంట్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. అమ్మాయి వాళ్ళ పెద్ద కూతురు తేజశ్రీ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని అయితే వాళ్ళ అమ్మని ఇక్కడే హతమార్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఇక్కడ ఉయ్యాలలో కూడా వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు నైట్ పడుకునే వరకు కూడా వాళ్ళు ఇక్కడే ఉంటూ ఇక్కడే తినడం కావచ్చు, కబుర్లు చెప్పుకోవడం కావచ్చు, ఆమె 2 పిల్లలకి భోజనం పెట్టడం, రెడీ చేయడం అంతా ఇక్కడే జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. కానీ వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మాత్రం మాకు ఏది తెలియదు. ఇన్సిడెంట్ జరిగి పోలీసులు వచ్చి గల్లీలో నిలబడ్డదాకా మాకు దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఏం తెలియదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. కాకపోతే మనందరం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే సోషల్ మీడియాని బేస్ చేసుకుని మంచి టాపిక్ లను తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడున్న జనరేషన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉందని అయితే మనం చెప్పుకోవాలి. కానీ సోషల్ మీడియాని బేస్ చేసుకుని జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకుని మంచిగా ఉపయోగిస్తే బాగుంటుంది అని చెప్పేసి పేరెంట్స్ అయితే తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది జరిగింది ఒక తల్లి మీద కాబట్టి మంచిగా యూజ్ చేస్తే బాగుంటుంది. చెడుకి యూజ్ చేసి అటు తల్లిదండ్రుల మీదకి కావచ్చు, అటు వారి మీదకే కావచ్చు, లేకపోతే ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యువత అనేది నడుచుకోవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్క పేరెంట్ అయితే కోరుకుంటున్న పరిస్థితి.